యేసయ్యా అన్నదన్న నీవే నాకు పరిశుద్ధుడా నా గుండె పొంగిపోయి నీకు స్తుతి పాడేదా నిండు పరవశమే నీవంటే నాకు యేసయ్యా గుండె గుడిలో నా కొలువున్న స్వామి యేసయ్యా నీవే నా గానము నీవే నా ధ్యానము నీవే నా సర్వము నీవే నా శృంగము నిండు పరవశమే నీవంటే నాకు యేసయ్యా గుండె గుడిలో నా కొలువున్న స్వామి యేసయ్యా ఆనందమానందమాయే నేటి పందిట్లో సందడే మొదలాయే శుభము శుభమంగళమీరేయి మరపురాని మధురమైన క్షణమోయి ఏదేను వనమందు ఆది వివాహం విధించే నాడు యెహోవా వాక్కు ఏదేను వనమందు ఆది వివాహం విధించే నాడు యెహోవా వాక్కు ఆనందమానందమాయే నేటి పందిట్లు సందడే మొదలాయే శుభము శుభమంగళమీరేయి మరపురాని మధురమైన క్షణమోయి పెళ్లిలో నీటిని ప్రభువు ద్రాక్షారసముగా మార్చివేసెనే కానాను పెళ్లిలో నీటిని ప్రభువు ద్రాక్షారసముగా మార్చివేసెనే ఈనాటి పెళ్లికి అధిపతి తానై ఈనాటి పెళ్లికి అధిపతి తానై దీవించు దంపతుల సిరి సంపదతో దీవించు దంపతుల సిరి సంపదతో ఆనందమానందమాయే నేటి పందిట్లు సందడే మొదలాయే శుభము శుభమంగళమీరేయి మరపురాని మధురమైన క్షణమోయి కళ్యాణం కమనీయం కలలే పండిన ఈ దినం అభిమానం పెల్లుబికి విచ్చేసిన ఈ బంధుగణం మీ మనసుల్నే ముడివేసే ముచ్చట చూసే మధుర క్షణం అనుబంధాలే పెనవేసే అలలయ్యగసిన సుందర వీక్షణం వచ్చిందమ్మో వచ్చిందమ్మా పెళ్లి సంబరం తెచ్చిందమ్మో తెచ్చిందమ్మా కొత్త వైభవం వచ్చిందమ్మో వచ్చిందమ్మా పెళ్లి సంబరం తెచ్చిందమ్మో తెచ్చిందమ్మా కొత్త వైభవం
ఆకాశం దిగి రావాలి, ఆనందము పొంగాలి, ఆత్మీయత కురిపించాలి, ఎంత అందమో ప్రభువే మీ తోడుండాలి, ఆశీస్సులు అందించాలి, బ్రతుకే చెరి సగమవ్వాలి, వింత బంధమో బాజాలే వాయించి. కానీ ప్రభువా మీరు మా తండ్రి మా పట్ల ప్రేమ చూపించి ఈ వర్షాన్ని కూడా ఆపినందుకని స్తుతిస్తూ ఉన్నాను. నా తండ్రి వివాహ కార్యక్రమాన్ని మీరే మీ నామానికి మహిమకరంగా జరిగించమని అయ్యా ఒకటవుతున్న ఈ జంటని ప్రభువా విరివిరిగా దీవెనకరంగా మార్చి వీరిని ఒకటిగా చేసి చెప్పినట్లుగా మీరు ఫలించి అభివృద్ధి కండి అన్నారు ప్రభువా. అలాగని బిడ్డలను దీవించి బలపరచమని మీరే మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు శక్తిగల నామమున అడుగుచూ ఉన్నా నా పరమ తండ్రి, ఆమేన్. ఎంతటి వాడనయ్యా సంతసమందుచు జీవితమంతయు స్తోత్రము చేతునయా, సంతసమందుచు జీవితమంతయు స్తోత్రము చేతునయా, కరుణామయ దయా హృదయ, కరుణామయ దయా హృదయ, ఇంతటి ప్రేమను వింతగా చూపను ఎంతటి వాడనయ్యా. కరగని గెలిచిదివా తరగని నీదు ప్రేమను చాటను, తరగని నీదు ప్రేమను చాటను, నన్ను శ్రమలోనైనా నన్ను విడువను. శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు, అడుగులు తడబడిన అలసట పైబడిన, అడుగులు తడబడిన అలసట పైబడిన, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు. అంధకారమే దారి మూసిన, నిందనే నన్ను కృంగదీసిన, అంధకారమే దారి మూసిన, నిందనే నన్ను కృంగదీసిన, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు.
చేర్చుతాడు, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. Hallelujah, glory. కష్టాల తొలిని కాల్చివేసిన, సుఖాల గుండెను చీల్చివేసిన, కష్టాల తొలిని కాల్చివేసిన, సుఖాల గుండెను చీల్చివేసిన, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. బంధువులు ఎక్కడున్నా స్టేజ్ దగ్గర కావాలి. ఇంట్లో కూర్చొని వెళ్ళి ఎలా చూస్తారు మీరు వివాహాన్ని? కరిగిపోయిన తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన, అలసట పైబడిన, అడుగులు తడబడిన, అలసట పైబడిన, చేయి పట్టి నన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి నన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు మన దేవుడు, శ్రమలోనైనా మన విడువడు, నడిపిస్తాడు మన దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. Hallelujah. Praise the Lord. Hallelujah. ఉన్నానయ్యా, నీకేది అసాధ్యము కాదని తెలుసుకున్నానయ్యా, నీవెప్పుడు మేలు చేస్తావని, మార్పు లేని దేవుడనీవని మాట ఇచ్చి నెరవేర్చుతావని, మార్పు ఎదిగియున్నానయ్యా, నీకేది అసాధ్యము కాదని తెలుసుకున్నానయ్యా, నీవెప్పుడు మేలు చేస్తావని, మార్పు లేని దేవుడనీవని మాట ఇచ్చి నెరవేర్చుతావని,
నీవెప్పుడు మేలు చేస్తావని. నన్ను చుట్టుముట్టిన బాధలతో నా హృదయం కలవరపడగా, నా సొంత జనుల నిందలతో నా గుండె నాలో నీరైపోగా, నన్ను చుట్టుముట్టిన బాధలతో సొంత జనుల నిందలతో నా గుండె నాలో నీరైపోగా, హక్కున నన్ను చేర్చుకుంటివే, భయపడకంటివే. నీ కృప ప్రేమను చూపితివే, నన్ను ఓదార్చితివే. నీకేది అసాధ్యము కాదని తెలుసుకున్నానయ్య, నీవెప్పుడు మేలు చేస్తావని. బలవంతుల చేతి నుండి తప్పించిన యేసుదేవుడా, వంచనకారుల వలన నుండి రక్షించిన హృదయనాథుడా, మించిన బలవంతుల చేతి నుండి తప్పించిన యేసుదేవుడా, వంచనకారుల వలన నుండి రక్షించిన హృదయనాథుడా, నిరాశలో నన్ను రక్షించితివే, ఆదరించితివే. సజీవునిగా నంచితివే, కృపను పంచితివే. తిరిగియున్నానయ, నీకేది అసాధ్యము కాదని తెలుసుకున్నానయ, నీవెప్పుడు మేలు చేస్తావని. మార్పు లేని దేవుడ నీవని, మాట ఇచ్చి నెరవేర్చుతావని. మార్పు లేని దేవుడ నీవని, మాట ఇచ్చి నెరవేర్చుతావని. మారని వాగ్దానములు నా కొరకు దాచి ఉంచినావని.
సందడికి ఆనంద స్వాగతం, పెండ్లి పండుగకు సుస్వాగతం. పెండ్లి సందడికి ఆనంద స్వాగతం, మేళతాళములతో ఉత్సాహధ్వనులతో, మేళతాళములతో ఉత్సాహధ్వనులతో వధూవరులకు ఆనంద స్వాగతం, వధూవరులకు ఆనంద స్వాగతం, పెండ్లి పండుగకు సుస్వాగతం. మరి సేవకులు మన మధ్యలో ఉన్నారు. మరి వివాహం కూడా త్వరగా జరిపించడానికి సిద్ధపడదాం. ఆశలన్నిలా బ్రతికించుచున్నది. మా తండ్రి, ఈ వధువరులు ఇరువురిని కూడా మీరు ప్రేమించి ఇరుపక్షాల పెద్దల తల్లిదండ్రుల సమక్షంలో ఈ వివాహాన్ని ఒప్పందం చేసుకుని ఈ వివాహం జరిపించడానికి దైవ సేవకుల కుటుంబాల పెద్దల సమక్షంలో ఈ దినాన్ని ఏర్పాటు చేసుకుని ఇదిగో ఈ సమయంలో వేదిక మీదకి వివాహం మందు జతపరచడానికి మీరు వచ్చి ఉన్నారు. మీరిరువురు కూడా ఈ వివాహం మందు జతపరచబడుతూ ఉండగా ఈ బలవంతమైనటువంటి కృప మీరు నిలిచండి. మీరు చేయబోతున్నటువంటి ప్రమాణాలు వాస్తవంగా నిలుపుకున్నట్టుగా సహాయం దయచేయండి. మీ దాసుల ద్వారా కొన్ని హెచ్చరికలు, కొన్ని దేవుని మాటలు వినుచుండగా వాటి ద్వారా వారి భావి జీవితం ఎలా ఉండాలో ప్లాన్ చేసుకోవడానికి సహాయం దయచేయండి. వీరి వివాహంలో వీరందరినీ దీవించడానికి ఇరుపక్షాల నుంచి వచ్చినటువంటి బంధువులు, స్నేహితులు, రక్త సంబంధికులు, ఆధ్యాత్మికులైనటువంటి పిల్లలు అందరి స్థానంలో చేరి వివాహం తిలకిస్తుండగా
అందరి మీద మీ దయరాశి ఉంచండి. మీరందరి యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు నూతనంగా జతపరచబడుతున్న ఈ వధూవరులపై నిండుగా ఉన్నట్టుగా సహాయం దయచేయండి. ఈ సభ అంతటిని, ఈ ప్రాంగణం అంతటిని మీ స్వాధీనంలోకి తీసుకురండి. ఈ వివాహం ద్వారా మీరు మాత్రమే మహిమ పొందాలి. మేము భూమి మీద ఉన్నాం, మా మాటలు కొద్దిగా ఉండాలి, మీరు తగ్గాలి, మీరు హెచ్చించబడాలి. మీ నామమే హెచ్చించబడినట్లుగా జరగనున్న కార్యక్రమము అంతా కూడా క్రమముగా, మర్యాదగా మీ నామ మహిమార్థం జతపరచబడుతున్న వీరికి చేరి కూడిన వారందరికీ దీవెనకరంగా జరిగించి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అవాదములతో ప్రభు దీన్ని ప్రారంభించారు. మరి ఈరోజు నాని అలాగే ఆకాంక్ష మరి ఇరువురిని కూడా జతపరచడానికి ఈ సమయాన్ని దేవుడు మనకి అనుగ్రహించాడు. దేవుని యొక్క మాట చదువుకొని కొన్ని మాటలు ఒక 5 నిమిషాలు 10 నిమిషాల్లో ముగిస్తాను. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం నుండి చదవాలని ప్రభుపేట మనం చేస్తున్నాం. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సయ్యున్నలాగున పురుషుడు భార్యకు ఏమైనాడు? శిరస్సయ్యున్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తుకు లోబడినట్లుగా భార్యలు కూడా సరే అక్కడి వరకు ఆగలన్నా. ప్రియులారా, మరి దేవుని యొక్క వాక్యంలో అపోస్తుడైన పౌలు సంఘముల గురించి రాస్తూ జరుపుకుంటున్న మరి భార్య భర్తలు, నూతన వధూవరులు అంటే జత చేయబడుతున్న మరి నాని ఆకాంక్షలు అంటే ఇక్కడ ముందు ఎవరి గురించి మాట్లాడారంటే స్త్రీ గురించి మాట్లాడారు. స్త్రీలరా, మీరు మీ సొంత పురుషునికి ఏం చేయాలి? లోబడి ఉండటము ఏం చేయాలంట? నేర్చుకోవాలి. పురుషుడు స్త్రీకి ఏమై ఉన్నాడు? శిరస్సు అయి ఉన్నాడు అని రాయబడి. మరి ఈ సమయంలో మరి వివాహం చేసుకోవడానికి వచ్చిన ఆకాంక్షకి దేవుని వాక్యం ద్వారా తెలియజేసే మాట ఏంటంటే, ఇప్పటి వరకు ఆమె కన్యక, సొంత గ్రామమైన కంకిపాడులో తన తల్లి మరి తండ్రి లేడు. తల్లి సమక్షంలో వాళ్ళ అమ్మమ్మ, వాళ్ళ పెద్దనాన్న, చిన్నాన్న వాళ్ళ సమక్షంలో ఇప్పటి వరకు బ్రతికింది. మరి ఈ సమయంలో మరి వేంపాడు గ్రామానికి వచ్చేసి వేంపాడు గ్రామ వాస్తవుడైన నానిని వివాహం చేసుకోవడానికి ఈ పెళ్లి వేదిక మీద కూర్చుంది. మరి ఈ పెళ్లి అనగానే వాక్యంలో కొన్ని మాటలు మనకి తెలియజేస్తూ ఉంటాయి. స్త్రీ పురుషులు జతపరచబడుతున్నప్పుడు దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క ఆజ్ఞ, దేవుని యొక్క నడిపింపు ఏం చెప్తూ ఉందంటే, వివాహము చేసుకుంటున్నప్పుడు ఆ వివాహానికి ముందే దేవుని యొక్క వాక్యమునికి ఏమోనంటే మనం లోబడి జీవించాలి అని సెలవిస్తుంది. ఏమని లోబడమంటుంది? మీ సొంత పురుషులకు ఏం చేయాలంట? లోబడి. అంటే ముందుగా మరి స్త్రీ అనగా పురుషునికి లోబడి ఉండాలని వాక్యమే సెలవిస్తుంది. ఎందుకంటే మొట్టమొదటిగా ఆదాము చేయబడ్డాడు. తర్వాత ఆదాములో నుండి ఒక ఎముకను తీసి, మాంసమును తీసి, ఆ ఎముకను మాంసమును ఏం చేశాడు? అవమగా దేవుడు ఏర్పాటు చేశాడు. ముందు ఎవరిని ఏర్పాటు చేశాడంటే చెప్పాలి, ఎవరిని? ఆదామునే. ఇప్పుడు ఆదాం కొరకు అవ్వ, అవ్వ కొరకు ఆదామా? మీరు చెప్పాలి. ఆదాం కొరకే అవ్వ. ఇప్పుడు అవ్వ కొరకు ఆదాము. ఎందుకు మాట్లాడుతుంటే అవ్వ ఆదాముని దేవుడు ఏర్పాటు చేశాడు.
మరి ఇద్దరి ద్వారా దేవుడు ఏం చేశాడంటే ఒక సృష్టిని ఈ భూమి మీద ప్రారంభించాలి. ఈ భూమి అంతటా మనుషులు విస్తరింపబడాలి. ఆయన ఉద్దేశం ఏంటంటే భూమి అన్నంతటా తన పోలికలో ఉన్న బిడ్డలు విస్తరించబడి ఈ భూమి మీద ఈ భార్య భర్తలుగా మరి దేవుడు ఏర్పాటు చేసిన ఈ జంట ప్రభువుని ఏం చేయాలంటే మహిమ పరచాలి. ఇప్పుడు ఆకాంక్ష మొదటిగా దేవుణ్ణి ఏం చేయాలంటే మహిమ పరిచి వాక్యాన్ని విని ఆ వాక్యానికి లోబడి భర్తకు ఏం చేయాలంట లోబడి ఉండాలి. అలాగే భర్తకి ఏం చూపించాలి? ప్రేమను చూపించాలి. భర్తని అంతవరకు ఏం చేయాలంటే హత్తుకొని చెప్పాలి. ఏం చేయాలి? జీవించాలి. బైబిల్లో మాట రాస్తాడు, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. ఇప్పుడు ఆకాంక్ష వాక్య ప్రకారంగా జీవించి గుణవతి అయిన భార్య అయి తన భర్తకి ఏం తీసుకురావాలంటే ఘనతను తీసుకురావాలి. ఇప్పుడు వరకు కంకిపోళ్ళలో మరి ఒంటరిగా జీవించింది. ఇప్పటి వరకు మరి ఆమె ఒంటరి. కానీ ఇప్పుడు ఏమవుతుంది? జంటను వెతుక్కుంటూ ఇప్పుడు జంట ఎవరు అంటే మన నాని. ఇప్పుడు నానికి మరి ఆకాంక్ష ఏం చేయాలంటే లోబడి ఉండి తన జీవితాంతం తన భర్తను గౌరవిస్తూ తన భర్తను ప్రేమిస్తూ తన భర్తను ఏం చేయాలి? హెచ్చిస్తూ తాను తన భర్త ఇద్దరు కలిసి దేవుణ్ణి ఏం చేయాలి? మహిమ పరచాలి. ఇంతకంటే మరొక విషయం ఏమి లేదు. ఇంకో మాట ఏం రాస్తే భర్తలారా మీ భార్యలను ఏం చేయాలి? ప్రేమించండి. ఏమని రాసి అంటే చదవండి, ఆ మాట చదవండి. పురుషులారా మీరును మీ భార్యలు ఏం చేయాలి? ప్రేమించండి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై చూడండి, ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు సంఘం కోసం తన్ను తాను ఏం చేసుకున్నారంట? అర్పించుకున్నాడు. ఇప్పుడు నేను అంటాను, నాని కూడా తన భార్య కోసం తను ఏం చేయాలి? అర్పించుకోవాలి. వాక్యం చెప్తున్న సత్యం అదే. బైబిల్ ఏం రాస్తుంటే తన సొంత శరీరమును ఎలాగో ప్రేమించుకుంటున్నాడో ప్రేమింపబద్ధుడై ఉన్నాడు. ఈనాడు వివాహాలు చేసుకున్న వాళ్ళు చాలా మంది స్వార్థపరులు అయిపోయారు. వాళ్ళే ప్రేమించుకుంటారు కానీ భార్యను మాత్రం ప్రేమించక. చాలా మంది వివాహమైన తల్లులు చెప్తున్న మాట ఏంటంటే మా భర్తలు మమ్మల్ని బానిసలుగా చూస్తున్నారు, మా భర్తలు మమ్మల్ని కొడుతున్నారు, మా భర్తలు మమ్మల్ని బాధ పెడుతున్నారు. ఇంకా లోతుగా చెప్పాలంటే చాలా హీనంగా చూసే భర్తలు ఉన్నారు. అలాంటి వారు సరైన వివాహ వ్యవస్థలో లేనట్టే. నేను దేవుని యొక్క వాక్యాన్ని విని వాక్య ప్రకారంగా ఏం చేయాలంటే భార్యను ప్రేమించాలి. ఒక దైవజనుడి గురించి చెప్తాను, విలియం కేరీ గారు. వినండి పిల్లలు. విలియం కేరీ గారు కలకత్తా ప్రాంతానికి దేవుని సేవకు వచ్చినప్పుడు ఆ సేవలో చాలా శ్రమలు అనుభవించారు. వినండి, 3 బిడ్డలు ఏమైనా తీసుకుని వచ్చారు. తన భార్య తాను దేశానికి వచ్చారు. వినండి, వచ్చి సేవ చేస్తూ ఉంటే ఒక కుమారుడు చనిపోయాడు. చనిపోయినప్పుడు తన భార్యకి చాలా బాధేసి ఆ బాధలో ఆ వేదనలో ఆ యొక్క మరి ఆ సమస్యలో ఆ తల్లి ఏమైందంటే చాలా బలహీనం అయిపోయింది. కొడుకు చనిపోయాడు, నా కొడుకు చనిపోయాడు అనే బాధతో అదొక వేదన, మనోవేదనతో బలహీనమైపోయి తన భర్తని విరోధిగా చూస్తూ ఉంది. వినండి, చాలా మెంటలు వచ్చేసినాయి తల్లికి. మెంటలుగా ప్రవర్తిస్తూ ఉంది. తోటి సహోదరుడు చూసి అన్నాడు విలియం కేరీ గారితో,
కేరీ గారు ఎందుకు ఆమెని మీ ఇంట్లో ఉంచుకుంటారు? ఇంకా ఆమె మీ ఇంట్లో అయిపోయింది కదా, ఆమెని ఏం చేయాలి? అనాథ హాస్పిటల్ జాయిన్ చేసేయండి అని అన్నాడు. అప్పుడు విలియం కేరీ గారు నా మాట నాకు చాలా ఇష్టం అన్నమాట. ఆయన ఏమనంటే, పెళ్లిలో నేను ఒక ప్రమాణం చేశాను, వ్యాధి అందును బాధ ఎందును చెప్పాలి, నిన్ను ప్రేమించి నిన్ను సంరక్షించుటకి. అంత బాగుంటే భార్యను చూసేవాడు గుణవంతులు ఉన్నారు మహానుభావులు. బాగానప్పుడు చూసేవాడే నిజమైన భర్త, బాగానప్పుడు చూసేదే నిజమైన భార్య. భార్య భర్తలు ఇద్దరు ఏక మనస్కులై వ్యాధి యందు బాధ యందు సమస్యలు వచ్చినా, శోధనలు వచ్చినా, సుడిగుండాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా ఒకరి ఎడల ఒకరు ప్రేమను పంచుకుంటూ, ఒకరి ఎడల ఒకరు ఏం చేసుకోవాలి, ఒకరి సమస్యలు ఒకరు పంచుకుంటూ వారు ఏమాలంటే ముందుకు సాగిపోవాలి. వివాహ వ్యవస్థ అనేది స్థిరమైంది. దీన్ని వాక్యం ఏం చేస్తారంటే, జతపరిచిన వారిని ఎవరు కూడా వేరు వేరు చేయకూడదు. ఇంకొక జంట గురించి చెప్పి నేను ముగిస్తాను. వారు ఎవరంటే, ఇద్దరు దైవజనులు లేని ప్రేమ. భార్య మంచి కూర అన్నం వండుతారు, వండి ఏం చేస్తారంటే చెప్పాలి, టేబుల్ మీద పెడతారు. టేబుల్ మీద పెట్టి, భర్త అంటే బాగా ఇష్టం ఎవరికి? ఆ తల్లికి. ఏం చేస్తారంటే మంచి మంచి ముక్కలు కూర పక్కనేసి అన్నం లోపల కప్పి పెట్టుద్ది. ఎవరికి? తన భర్తకి. కూర పక్కనే ఉంటుంది, లోపల శ్రేష్టమైన ముక్కలేసి ఆ ప్లేట్ ఆయన పెట్టుద్ది. ఏమి మామూలుగానే వేసుకుంటది, ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. వీళ్ళిద్దరు ప్రార్థన చేసుకునేటప్పుడు ఈ దైవజనుడికి ఆమె అంటే బాగా ఇష్టం. ఈయన ప్లేట్ ఆమెకు మార్చి ఆమె ప్లేట్ ఈయన తీసుకుంటాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు ఆకాంక్ష నాని కూడా ఏం చేయాలి? అదే ప్రేమ ఈ రోజు ప్రారంభించి చెప్పాలి, వారి అంతం వరకు దేవుడిచ్చిన ఆయుష్కాలం అంతా ఏం చేయాలని? ఏం చేయాలి? ఆకాంక్ష భర్తకి లోబడి ఉండాలి. భార్య భర్తలు ఇలా ఉంటే ఎవరు కూడా వేరే అదర్స్ వారి మధ్యలోకి రావడానికి అవకాశం ఉండదు, వచ్చిన అవకాశం ఉండదు. పిల్లలు ఎందుకంటే ఒకరిని ఒకరు అర్థం చేసుకున్నప్పుడే సంసారం అనేది ముందుకు కొనసాగుద్ది. కొంతమంది అంటారు స్వార్థపరులు, కుటుంబాల్లో గొడవలు అవుతున్నాయి, కుటుంబాలు ఏమైపోతున్నాయి చెప్పాలి. భార్య భర్తలు అనేవాళ్ళు చాలా సమస్యకు శోధనకు లోనే నష్టపోతున్నారు. కానీ అలా ఉండకూడదు. వాక్యం చెప్తుంది, భార్య భర్తకి ఏం చేయాలంట? లోబడి ఉండాలి. భర్త ఏం చేయాలి? భార్యను ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి? తన సొంత శరీరాన్ని ఎవడు కొట్టుకుంటాడా? తప్పు చేసినప్పుడు భార్య తప్పు చేస్తే మహాకు ఎలా కొట్టుకుంటాడు? ఆడు తప్పు చేసినప్పుడు ఆడు స్వార్థపరుడు, వాడు కొట్టుకుంటే వాడు నిజమైన వాడే. నిజంగా చెప్తున్నాను, భార్య భర్త ఇద్దరు కూడా ఏక మనస్కులై వాక్య ప్రకారం బ్రతికినప్పుడు ఎవరిని ఎవరు కొట్టుకోరు. వారి జీవితాంతం ఏం చేస్తారు? నమ్మకంగా బ్రతుకుతారు. ఈ బిడ్డలు కూడా అలాగా బ్రతకాలని ఆశిస్తూ ఈ మాటలు దేవుడు దీవించును గాక. అందరికీ ఆమేన్. ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాం. నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. ఈ చిన్న మాటలు మీరు దీవించి ఈ బిడ్డలను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నారు. వాక్య పట్టణాలు చదువుతూ ఉండగా నీ బిడ్డలైన వారు చదివి మీ నామను గణపరచుటకు సహాయం చేయండి. తర్వాత వివాహం చేయటం నీ దాసుని మీరు సిద్ధపరచుకోండి. మీరే మహిమ తెచ్చుకోండి. యేసు నామమున తండ్రి, ఆమేన్. మన మధ్యలో ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనం నుండి 22వ వచనం 24వ వచనం. యెహోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనెను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టినో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకు అతడిని పిలిచినప్పుడు అది ప్రకటింపులలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రకటింపును స్త్రీగా నిర్మించి ఆమెను ఆదాము నద్దకు తీసుకుని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, ఆ ఎముకలు
పత్రిక 5వ అధ్యాయము 22 నుండి చదువుకున్నామండి. స్త్రీలకు వలనే మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంగమునకు శిరసైనలాగున పురుషుడు భార్యకు శిరసై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడి ఉన్నట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడి ఉండవలెను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలనే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకుని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దానిని తన భార్యను ప్రేమించువాడు తను ప్రేమించుచున్నాడు. తన శరీరమును ద్వేషించువాడు ఎవడునూ లేడు గాని ప్రతివాడు దానిని పోషించి సంరక్షించుకొను. మనము క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును. వారిద్దరూ ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చి సంఘమును గూర్చి చెప్పుచున్నాను. భాగ్యరాజు చదివి 2వ అధ్యాయము 1 నుంచి 7. 3వ దినమున గలిలయలోని కానాను ఊరిలో ఒక వివాహం జరిగింది. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడేది. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మా, నాతో మీకేమి పని? నా సమయంలో రాలేదని. ఆయన తల్లి పరిచారికలను చూచి, ఆయన మీతో చెప్పినది చేయడను. యూదుల శుద్ధీకరణ ఆచారం ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణులు అక్కడ ఉంచబడింది. యేసు ఆ బాణులు నీళ్ళతో నింపడని వారితో చెప్పగా వారు వాటిని అంచెల మట్టుకు నింపురు. స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. అనాది కాల సంకల్పంలో ప్రభా మీరు ఆయన మనుషులను మీ ఏర్పాటులో ఆయన పురుషుని గాను స్త్రీని గాని మీరు ఏర్పాటు చేసుకున్నారు ప్రభా. మీకు ఉన్నారు ప్రభా. ఇదిగో ప్రభా, ఎముకలు నా ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నారి అనబడినని చెప్పి ఆదాము మాట్లాడినట్లుగా ఈ వాక్య లేఖనాలు సెలవిస్తున్నాయి ప్రభా. తండ్రి, దైవజనుడు అన్నారు ప్రభా, ఒకరి ఆస్తి అయినా ఒకరికి వెళుతుంది కానీ ఒకరి భార్య ఒకరికి వెళ్ళదు అని అయా దైవజనులు ఎంతో అనుభవపూర్వకముగా చెప్పారు ప్రభా. ఇదైన బట్టి నాయన నాయనని మీరు ప్రేమించి ప్రభా, ఆకాంక్షను మీరు ప్రేమించి బిడ్డలు ఇరువురిని మీరు జతపరిచారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాను, మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను. బిడ్డల ఇరువురిని మీరు దీవించి తండ్రి బిడ్డలను మీరు ఫలింపచేయమని ప్రార్థన చేస్తున్నారు. ఇదిగో మీరు ఫలించి భూమిని నింపుడు అని ఆయన మీరుగా ఆదాములతో మీరు మాట్లాడిన దేవుడు అయినావు ప్రభా. ఈ బిడ్డల ఇరువురిని మీరు ఆ రీతిగా మీరు ఫలింపచేయమని ప్రార్థన చేస్తున్నారు. ఈ వివాహ కార్యక్రమాలకు మీరు తోడయుండి బిడ్డలు మీరు బలపరిచి స్థిరపరిచి మీ కృపలో మీరు దీవించమని, వివాహం చేస్తున్న దాసులను కూడా మీరు ఎత్తిపెట్టి బలపరిచి వాడుకోమని మా ప్రభు యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి.
తినరండి, తిన్నవాళ్ళు కూర్చుంటారు. మీ అందరికి వందనాలు. మరి వివాహాన్ని చేయడానికి మరి వివాహకర్త ఇవద్దరు చాలా అలవాటు చేసేవాళ్ళం, మంచోడం కాదు కానీ మంచోడం చేసాడు ఏసయ్య. స్తోత్రం అప్పుడు హల్లెలూయా, గడికి అప్పుడు హల్లెలూయా. మరి ఈ సమయంలో తమ్ముడు మరి వివాహం చేయడానికి వచ్చారు. ఈ సమయంలో తమ్ముడు అనకూడదు, మరి సేవకులు, దేవుని సేవకులు చెప్పండి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పరిశుద్ధ వివాహ క్రతువును జరిగించడానికి నాకు ఈ సమయాన్ని ఇచ్చినటువంటి దేవునికి నేను మొట్టమొదటిగా కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు సమర్పిస్తా ఉన్నాను. ఎందుకు భూ సంబంధంగా కారకులైనటువంటి మరి దైవజనులు వేరు, భక్తి కలిగిన దైవజనులు వేరు. ఏమిటంటే గనురాలైన స్త్రీ భక్తి గల దైవజనుడని నేను ఎరుగుదును. అటువంటి దైవజనుడిని దేవుడి గ్రామంలో ఇచ్చడానికి నేను ఖచ్చితంగా సాక్ష్యం చెప్పగలను. దేవునికి స్తోత్రం. వారిని ప్రేమించి వారి సేవలో వెనుదన్నుగా ఉంటున్నటువంటి సహచర భాగస్వామి దేవుని దాసుల వద్దకు అనేక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ వివాహం ముందు జతపరచబడుతున్న వీరిద్దరిని అభినందిస్తూ ఈ వివాహ కార్యక్రమానికి విచ్చేసిన ఇరుపక్షాల బంధువులు, గ్రామ ప్రముఖులైన ప్రతి ఒక్కరికి కూడా ప్రభునామమున నేను శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి. సంతోషంగా ఉన్నారా? మరి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మంచిది. ఇద్దరు లేచి నిలబడండి. బైబిల్ మాట రాయబడింది, రక్షణ, మారు మనసు, పరిశుద్ధాత్మ పొందడం, స్వస్థతలు చేయ పరిశుద్ధమైనదిగా ఉండాలి. కాబట్టి ప్రియులారా దయచేసి గమనించండి. మన ఎదుట నిలవబడి ఉన్నటువంటి నాని అనబడుతున్న నాగేంద్ర బాబు, అలాగే ఆకాంక్ష, ఈ స్త్రీ పురుషులిద్దరిని కూడా ఈ పరిశుద్ధ వివాహం ముందు మనం జతపరచడానికి ఇప్పుడు దేవుని సన్నిధానముగా కూడి ఉన్నాం. వివాహం అన్నిటిలో ఘనమైనది ఆశీర్వదించారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు కానాలోని వివాహములకు ఆదరముట చేత క్రీస్తు ప్రభు దాన్ని అలంకరించి దాని కొరతలు తీర్చినట్లుగా మనం 3వ లేఖన పాఠములో చదువుకున్నాం. అపోస్తలుడైన పౌలు దీనినే బహుగా హెచ్చించి క్రైస్తవ యొక్క వివాహము గొర్రెపిల్ల వివాహం యొక్క ప్రతిబింబమును, క్రీస్తుకును ఆయన సంగమునకు గల మరణంతో కూడిన ఏకత్వమును సూచించు సంబంధం అని తెలిపాను. ఇట్టి జీవిత విధానం సృష్టి ఆది నుండి దేవుడు వారిని పురుషునిగాను స్త్రీలుగాను కలుగజేశాడు. ఈ హేతు చేత పురుషుడు ఏం చేస్తాడంటే తన తల్లిదండ్రులను విడిచి, మరచి కాదు విడిచి, మర్చిపోతున్నారు చాలా మంది, మర్చిపోకూడదు, విడవడం అంతవరకు విడిచి భార్యను హత్తుకొనును, వారిద్దరు ఏక శరీరమయ్యందురు గనుక వారికును ఇద్దరుగా ఏక శరీరముగా ఉందురు. కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరు చేయకూడదని వారితో చెప్పాను. ఈ కారణం చేత ప్రియులారా, ఎవరు కూడా వివాహం అనేది శరీరేచ్ఛలు, కోరికలు మరి తృప్తిపరచుకున్నట్టుకై చేసేదని చులకనగా ఆలోచన లేకుండా ఎంచకూడదు.